హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిలిమ్స్ క్విక్ రివిజన్ అనేది స్టార్ట్ చేసుకున్నాం ఎకానమీ సబ్జెక్ట్తో. అయితే ఇక్కడ ప్రీవియస్గా మనం నేషనల్ ఇన్కమ్ సంబంధించి 2 పార్ట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. అయితే సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది ఈరోజు చూద్దాం, రైట్? సో ఇక్కడ ముఖ్యంగా సెక్టార్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనకి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మనం చూద్దాం అండర్స్టాండింగ్. అయితే ఇండియన్ ఎకానమీ అనేది మనకి డిఫరెంట్ సెక్టార్స్లో మనకి బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ కావచ్చు, రైట్? సో అదేవిధంగా మనకి ఎంప్లాయ్మెంట్ బేసిస్లో ఆర్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ వైజ్ కావచ్చు, అదేవిధంగా ఓనర్షిప్ కావచ్చు, రైట్? సో అదేవిధంగా కొన్ని ఎకనామిక్ సిస్టమ్ వైజ్ కావచ్చు, రైట్? సో ఇలా మనకి ఈ పర్టికులర్ సెక్టార్స్ అనేవి డివైడ్ అయ్యాయి, రైట్? డిఫరెంట్ సెక్టార్స్, రైట్? సో అవి మనం 1 by 1 మనం చూద్దాం. అయితే ఫస్ట్ మనకి సెక్టార్స్ బై ఎకనామిక్ యాక్టివిటీ, అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఆధారంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం. అది ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్, రైట్? సో ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి? సింపుల్గా మనకి నేచర్స్ గిఫ్ట్ సెక్టార్గా మనం దీన్ని పిలవచ్చు, రైట్? సో అంటే ఈ సెక్టార్ అనేది డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, అంటే భూమి మీద ఉన్న సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం, డైరెక్ట్గా దాన్ని ఉపయోగించుకోవడం, వినియోగించుకోవడం అనేది ఈ పర్టికులర్ సెక్టార్స్లో భాగంగా ఉంటుంది, రైట్? సో అంటే మనం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే ముడి సరుకులు కావచ్చు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రైట్? అయితే ఈ పర్టికులర్ సెక్టార్లో ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? ముఖ్యంగా అగ్రికల్చర్ ఉంటుంది, రైట్? అగ్రికల్చర్ అంటే మనం ఫార్మింగ్, రైట్? పంట పండించడం. అదేవిధంగా డైరీ ఫామ్కి సంబంధించి కూడా మనం చెప్తాం. అందులో ముఖ్యంగా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫిషింగ్ కూడా ఉంటుంది, రైట్? ఫిషింగ్కి సంబంధించి. అదేవిధంగా ఫారెస్ట్రీలో ముఖ్యంగా మనం వుడ్ అనేది కలెక్ట్ చేస్తుంటాం, రైట్? సో అదేవిధంగా మనకి మైనింగ్ ఉంది. మైనింగ్లో ముఖ్యంగా కోల్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది, రైట్? ఇవన్నీ మనకి ప్రైమరీ సెక్టార్లోకే వస్తాయి. అవి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మనం నేచర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రైమరీ సెక్టార్, రైట్? అది గుర్తుపెట్టుకోండి సింపుల్గా, రైట్? సో అంటే ఒక ఫార్మరు వీట్ అంటే ఇక్కడ గోధుమ కానీ రైస్ కానీ పండించారనుకోండి, అతను పర్ఫెక్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా ప్రైమరీ సెక్టార్ మనిషి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫిషర్మ్యాన్ చేపలు పట్టే వాళ్ళకి సంబంధించింది కాబట్టి కంపల్సరీ ఇది ప్రైమరీ సెక్టర్, రైట్? ఇవన్నీ ప్రైమరీ సెక్టార్లో మనం తీసుకోవచ్చు. అయితే సెకండరీ సెక్టార్ వచ్చేసరికి మనకి ఫ్యాక్టరీ ఇండస్ట్రీ సెక్టార్గా మనం చెప్తాం. ఇందులో ముఖ్యంగా కొన్ని యాక్టివిటీస్ మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేస్తూ మనకి అదర్ ఫామ్స్లో డిఫరెంట్ ఫామ్స్లో చేంజ్ అవుతూ ఉంటాయి, రైట్? అయితే న్యాచురల్ ప్రోడక్ట్ని మనం ఇంకా దాన్ని కొంత ఫిల్టర్ చేస్తూ మనం ఏదైతే కొన్ని వస్తువులు తయారు చేస్తామో దాన్ని మనం సెకండరీ సెక్టార్గా మనం పిలుస్తాం, రైట్? సో ఇందులో ముఖ్యంగా మనకి ఒక ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా నేచర్ నుంచి తీసుకోము, ప్రొడ్యూస్ చేయం, రైట్? బట్ మనకి ఇక్కడ ముఖ్యంగా కొంత ప్రాసెస్ అయితే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయితే ఆ నేచర్ నుంచి తీసుకున్న, వేరే చోట నుంచి తీసుకున్న అది కొంత న్యాచురల్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ప్రైమరీ సెక్టార్కి సెకండరీ సెక్టార్కి డిఫరెన్స్గా మనం చెప్పుకోవచ్చు, రైట్? అయితే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, ఒక హౌస్లో కావచ్చు, రైట్? ఇవన్నీ మనకి ఇండస్ట్రియల్ యాక్టివిటీగా ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సెక్టార్స్ అనేది రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చెప్పుకున్నాం, డైరెక్ట్గా మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తాం ప్రైమరీ సెక్టార్లో ముడి సరుకులు అనేవి, రైట్? ఇవి మనకి ప్రైమరీ సెక్టార్ నుంచి ఫినిష్డ్ గూడ్స్గా మనం తీసుకుంటే దాన్నే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్గా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, అది కూడా మనకి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్గా చెప్పచ్చు. నెక్స్ట్ సిమెంట్ ప్రొడక్షన్ అనేది కూడా ఎగ్జాంపుల్. నెక్స్ట్ టెక్స్టైల్ అంటే క్లోతింగ్ సంబంధించి. నెక్స్ట్ షుగర్ మిల్స్, ఇవన్నీ మనకి ఇండస్ట్రీస్ అంటే సెకండరీ సెక్టార్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు, అంటే రా మెటీరియల్స్ సంబంధించి ఉపయోగించుకుని ఒక కొత్త ప్రోడక్ట్ మనం తయారు చేస్తుంటే దాన్నే మనం ఇక్కడ సెకండరీ సెక్టార్గా పిలుస్తాం. అది సెకండరీ సెక్టార్కి చెందినదిగా మనం చెప్పుకోవచ్చు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఉంది, పత్తి, రైట్? ఇది ప్రైమరీ సెక్టార్కి చెందింది. బట్ ఇక్కడ పత్తిని వీళ్ళు ఏం చేస్తారు? థ్రెడ్స్ చేస్తారు, రైట్? దారాలు చేస్తారు. అది మనకి ఇక్కడ థ్రెడ్ అనేది ఏమవుతుంది? సెకండరీ సెక్టార్ అవుతుంది, రైట్? ఈ థ్రెడ్ని మళ్ళీ మనం ఏం చేస్తాం? షర్ట్స్ కానీ క్లాత్స్ కానీ చేస్తాం, రైట్? సో దీన్ని మనం ముఖ్యంగా
షర్ట్స్ అనేవి ఏమవుతాయి ఇక్కడ టెర్షియరీ సెక్టార్. అంటే ఫైనల్గా ఇది మనకి ప్రొడక్షన్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి టెక్స్టైల్ ఫ్యాక్టరీకి సంబంధించి మనం చూసుకుంటే ఇది టెర్షియరీ. అంటే థ్రెడ్ అనేది ఇక్కడ మనం ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, అది ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ టెర్షియరీ సెక్టార్, ఇది సర్వీస్ సెక్టార్గా మనం పిలుస్తాం, రైట్. ఈ సెక్టార్ అనేది గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయదు ఇందులో, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, రైట్. ముఖ్యంగా మన ప్రైమరీ సెక్టారు సెకండరీ సెక్టార్కి సంబంధించిన ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని స్మూత్గా తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది, రైట్. కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఆ స్మూత్గా తీసుకెళ్ళడానికి, వాటినే మనకి టెర్షియరీ సెక్టార్ లేదా సర్వీసెస్ సెక్టార్గా పిలుస్తాం. ఇందులో పర్టికులర్గా ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ట్రేడ్, రైట్, స్టోరేజ్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనకి డిఫరెంట్ సెక్టార్స్ అంటే ఇతర సెక్టార్స్ అభివృద్ధి చెందడానికి హెల్ప్ అయ్యే సెక్టారే మనకి టెర్షియరీ సెక్టార్గా చెప్తాం, అంటే ప్రైమరీ, సెకండరీ, రైట్. సో అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫార్మరు వీట్ ప్రొడ్యూస్ చేశారు అంటాం, రైట్. వీట్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, ప్రైమరీ సెక్టార్లో జరుగుతుంది, రైట్. ఆ ఫార్మ్స్ నుంచి మనం మార్కెట్స్కి తీసుకెళ్లేదే మనకి ఇక్కడ ఏం తీసుకెళ్తుంది, ట్రక్స్. కొన్ని ట్రక్స్ ఈ వీట్ని ప్రొడ్యూస్ చేసిన వీట్ని ఫార్మర్స్ దగ్గర నుంచి మార్కెట్స్కి తీసుకెళ్ళే టెర్షియరీ సెక్టార్గా మనం పార్ట్గా చూడండి. అంటే ఇక్కడ ట్రక్స్ ఎవరైతే ఉన్నారో ట్రక్ ట్రాన్స్పోర్టింగ్ అనేదే ఇక్కడ టెర్షియరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్, రైట్. సో నెక్స్ట్ మనకి కొన్ని స్పెషలైజ్ సెక్టార్స్ కూడా ఉన్నాయి, అవి సపరేట్గా, రైట్. అందులో క్వాటర్నరీ సెక్టార్, క్వినరీ సెక్టార్గా మనం 2 టైప్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ క్వాటర్నరీ సెక్టార్ అనేది నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్టార్గా మనం పిలుస్తాం. అంటే ఈ సెక్టార్ అనేది హై లెవెల్ ఎడ్యుకేషన్ కావచ్చు లేదా మనకి రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ సర్వీసెస్ అనేవి ఇంక్లూడ్ చేసి పడతాయి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు లేదా యూనివర్సిటీస్ కావచ్చు, అదేవిధంగా ఐటీ సర్వీసెస్ కావచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వాటర్నరీ సర్వీసెస్. అంటే నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ సర్వీసెస్ని క్వాటర్నరీ సర్వీసెస్ ఆర్ సెక్టార్గా పిలుస్తాం. ఈ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేసేవే ఇక్కడ క్వాటర్నరీ సెక్టార్ సంబంధించి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక బ్యాంకింగ్ యాప్ ఏదైతే ఉందో బ్యాంకింగ్కి సంబంధించిన యాప్ డెవలప్ చేశాడంటే తను ఇక్కడ సంబంధించి ఈ క్వాటర్నరీ సెక్టార్కి సంబంధించిన వారు అని అర్థం, రైట్. సో ఇది ఇక్కడ గమనించాలి, రైట్. సో నెక్స్ట్ మనకి క్వినరీ సెక్టార్ అంటే డెసిషన్ మేకర్స్ ఆర్ ఇన్నోవేషన్ సెక్టార్కి సంబంధించి, అంటే క్వాటర్నరీ సెక్టార్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ సెక్టారు. క్వినరీ సెక్టార్ అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ అండ్ ఇన్నోవేషన్ సెక్టార్కి సంబంధించి, అంటే ఇక్కడ కొన్ని సర్వీసెస్ అనేవి క్రియేషన్ కావచ్చు లేదా మనం పర్టికులర్గా రీఅరేంజ్మెంట్ కావచ్చు, రైట్. అదేవిధంగా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ ఐడియాస్ కావచ్చు, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసే సర్వీసెస్ని మనం క్వినరీ సెక్టార్ సర్వీసెస్ అంటాం. అంటే దీన్ని కొన్ని తరచుగా మనం గోల్డ్ కాలర్ ప్రొఫెషన్స్ అనొచ్చు. గోల్డ్ కాలర్స్ ప్రొఫెషన్స్ అంటే వీళ్ళకు స్పెషలైజ్డ్ అండ్ హైలీ పెయిడ్ స్కిల్స్గా కొన్ని బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్గా, రీసెర్చ్ సైంటిస్ట్గా, గవర్నమెంట్ అఫీషియల్స్గా, ఫినాన్షియల్ అండ్ లీగల్ కన్సల్టెంట్స్గా వర్క్ చేస్తూ ఉంటారు గోల్డ్ కాలర్స్, రైట్. ఇవి పర్ఫెక్ట్గా మనకి ప్రిలిమ్స్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. గోల్డ్ కాలర్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్, రైట్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్. అయితే ఈ సెక్టార్ అనేది హై లెవెల్ డెసిషన్ మేకింగ్, ఇన్నోవేషన్ అండ్ పాలసీ మేకింగ్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి సిఈఓస్, సైంటిస్ట్స్, పాలసీ అడ్వైజర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, ఫినాన్షియల్ కన్సల్టెంట్స్ అందరూ ఇందులోకి వస్తారు ఎగ్జాంపుల్స్, రైట్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ బిగ్ డెసిషన్స్ ఏవైతే మనం తీసుకునే సంబంధించి ఇన్వాల్వ్ అయ్యేదే ఈ క్వినరీ సెక్టార్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఏం చేస్తారు, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని పాలసీస్ని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్ననే చూసాం, రైట్. సో ఆర్బీఐ అనేది రెపో రేట్ని 6.50 to 6.250 కట్ అనేది తీసుకొచ్చింది, రైట్. సో ఇక్కడ మేకింగ్ ఏ పాలసీ బై ఆర్బీఐ గవర్నర్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇది మనకి ఇక్కడ పర్టికులర్గా క్వినరీ సెక్టార్లోకి వస్తుంది ఈ చర్య అనేది, రైట్. అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్గనైజ్డ్ వర్సెస్ అన్ఆర్గనైజ్డ్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం డిఫరెంట్ టైప్స్లో, అంటే బేస్డ్ ఆన్ ఎకనామిక్ యాక్టివిటీ కావచ్చు,
మన జాబ్ రిలేటెడ్ కావచ్చు, ఇలా డిఫరెన్షియల్ టైప్స్ అనేవి ఉన్నాయి, సెక్టర్స్ అనేవి, రైట్. ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ బేస్డ్ ఆన్ జాబ్ సెక్యూరిటీ జోన్, రైట్. సో ఇక్కడ మనకు ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎంటర్ప్రైజెస్ కానీ ప్లేసెస్ ఆఫ్ వర్క్ కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ రెగ్యులర్గా ఉంటాయి, రైట్. ఫార్మల్ ఎంప్లాయ్మెంట్గా మనం పిలుస్తాం, రైట్. సో ఇక్కడ పీపుల్ అనేవారు అష్యూర్డ్ వర్క్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ అయితే వీళ్ళకి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెక్యూరిటీ ఉంటుంది, రైట్. సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఉంటారు, అదేవిధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు, కొన్ని లాస్ అయితే వీళ్ళకి వర్తిస్తాయి. ఫ్యాక్టరీస్ యాక్ట్ కావచ్చు, లేదా మినిమం వేజెస్ యాక్ట్ కావచ్చు, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కావచ్చు, లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ వీళ్ళకి వర్తిస్తాయి, రైట్. సో అదేవిధంగా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్ పీరియడ్ ఉంటుంది. కొంత ఓవర్ టైం ఎక్కువ చేసినప్పుడు పే కూడా ఓవర్ టైం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా పెయిడ్ లీవ్ ఉంటుంది, పేమెంట్ అనేది హాలిడేస్లో పేమెంట్ ఇస్తారు, ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆర్గనైజ్డ్ సెక్టర్, రైట్. సో అయితే ఇందులో ఫీచర్స్ సంబంధించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఆర్గనైజ్డ్లో ఒక టీచర్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు. లేదా ఒక ఇంజనీర్, ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేసే ఇంజనీర్ని కూడా ఇక్కడ మనం ఆర్గనైజ్డ్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించి అన్స్టేబుల్ వర్క్ జోన్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. ఆర్గనైజ్డ్ అంటే మనం ఇక్కడ జాబ్ సెక్యూరిటీ జోన్గా, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే అన్స్టేబుల్ వర్క్ జోన్గా మనం ఇక్కడ పిలవచ్చు, రైట్. సో ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది స్మాల్ అండ్ స్కాటర్డ్ యూనిట్స్గా మనం క్యారెక్టరైజ్ చేస్తాం. అయితే ఎక్కువగా గవర్నమెంట్ కంట్రోల్ అవతల ఉండే పర్టికులర్ సెక్టర్స్ అన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట, కంపెనీస్ అన్నీ, రైట్. సో అయితే ఇది ఇన్ఫార్మల్ వర్క్గా మనం పిలుస్తాం, రైట్. ఇక్కడ ఎందుకంటే దీంట్లో లో పే ఉంటుంది, రైట్. అదేవిధంగా రెగ్యులర్ ఉండదు, నాట్ రెగ్యులర్, రైట్. తరచుగా మనం చూస్తే కొన్ని కంపెనీలు రెగ్యులర్ ఉండొచ్చు, ప్రైవేట్ కంపెనీలు, బట్ ఆఫెన్ అంటే తరచుగా ఇక్కడ ఇర్రెగ్యులర్ అనేది ఉంటుంది, నాట్ రెగ్యులర్ అనమాట, రైట్. అదేవిధంగా ఓవర్ టైంకి ప్రొవిజన్స్ లాంటివి ఏం లేవు, పెయిడ్ లీవ్లు ఉండవు. అదేవిధంగా హాలిడేస్, పర్టికులర్గా హాలిడేస్కి సపరేట్ పేమెంట్ కానీ, లీవ్కి సంబంధించి కానీ ఇలాంటివన్నీ కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ అనేది ఫైనల్గా నాట్ సెక్యూర్గా ఇక్కడ మనం చెప్పొచ్చు, రైట్. సో ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి వాళ్ళు తక్కువ వర్క్ చేసినప్పుడు, అంటే వాళ్ళ వర్క్ ఏం లేనప్పుడు కూడా వాళ్ళని తీసేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో, రైట్. అవి ఇక్కడ గమనించాలి, రైట్. సో అయితే ఇక్కడ పర్ఫెక్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే ఈ డైలీ వేజ్ లేబరర్గా మన కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేసే మన డైలీ వేజ్ లేబరర్గా మనం చెప్పుకోవచ్చు. లేదా స్ట్రీట్ వెండర్, వెజిటేబుల్స్ సెల్ చేసే స్ట్రీట్ వెండర్ కూడా అక్కడ ఒక మనిషిని పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటారు కొంతమంది, రైట్. ఇవన్నీ మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోకే వస్తాయి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి సెక్టార్స్ బై ఓనర్షిప్ ఆధారంగా డిఫరెంట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్. ఇక్కడ గవర్నమెంట్ ఓనర్షిప్ అంటే గవర్నమెంట్ అనేది చాలా వరకు అసెట్స్ అనేవి ఓన్ చేసుకుని ఉంటే కొన్ని సర్వీసెస్ అనేవి ప్రజలకు ప్రొవైడ్ చేస్తుంటే దాన్నే మనం పబ్లిక్ సెక్టార్గా పిలుస్తాం, రైట్. ఈ సర్వీసెస్ అనేవి ఎలా ఉంటాయి, నాన్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఆధారంగా ఉండవు. పర్పస్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ఈజ్ నాట్ జస్ట్ టు ఎర్న్ ప్రాఫిట్స్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ అనేది ఇక్కడ మనీ ఎలా వస్తాయి, త్రూ ట్యాక్సెస్ ఆర్ అదర్ వేస్. అంటే కొన్ని ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వాలని కంపల్సరీ ట్యాక్సెస్ మీద లేదా వేరే విధంగా వాళ్ళు ఆధారపడుతుంటారు. బట్ ప్రజలకి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఫోకస్ ఆన్ పబ్లిక్ వెల్ఫేర్, నాట్ జస్ట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకి పబ్లిక్ సెక్టార్లో ఎగ్జాంపుల్స్ మనకి ఇండియన్ రైల్వేస్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ హాస్పిటల్స్, లేదా పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్, రైట్. సో నెక్స్ట్ మనకి ప్రైవేట్ సెక్టర్ అంటే ప్యూర్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఓనర్షిప్ అనేది అసెట్స్ సంబంధించి, డెలివరీ ఆఫ్ సర్వీసెస్ సంబంధించి ఓనర్షిప్ అనేది ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ కంపెనీస్ రిలేటెడ్ చేతిలో ఉంటుంది. అది ఇక్కడ గమనించాలి, రైట్. ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న యాక్టివిటీస్ అనేవి మెయిన్లీ ప్రాఫిట్ డ్రివెన్గా ఉంటాయి. అంటే ప్రాఫిట్స్ రావడమే మెయిన్ లక్ష్యం వాళ్ళకి, రైట్. సో ఇండివిజువల్ ఆర్ కంపెనీ ఓనర్షిప్గా. అయితే ఇక్కడ
మనకి అదర్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కంపీట్ చేస్తూ ఉంటారు, అంటే పోటీ పడుతూ ఉంటారు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, లేదా ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలన్నీ ఇందులో ప్రైవేట్ సెక్టార్గా తీసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ సిస్టమ్స్. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఎకనామిక్ సిస్టమ్స్ ఆధారంగా కూడా కొన్ని మనం డివైడ్ చేయొచ్చు సెక్టార్స్ని. ఇక్కడ ఎవరైతే ఎకానమీని కంట్రోల్ చేస్తున్నారో ఆ విధంగా మనం ఇక్కడ ఎకనామిక్ సిస్టమ్స్గా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటలిస్ట్ ఎకానమీ, క్యాపిటలిజం అంటాం, అంటే మార్కెట్ ఎకానమీగా కూడా దీన్ని పిలుస్తాం. మార్కెట్ ఎకానమీ ఆర్ క్యాపిటల్ ఎకానమీ మనం క్యాపిటలిజంగా పిలుస్తాం. ఇక్కడ మార్కెట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అనే, మార్కెట్ అనేదే అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్ ద్వారానే కంట్రోల్ చేయబడతాయి. ఎకనామిక్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి ముఖ్యంగా డెసిషన్స్ అనేవి ప్రైస్ మెకానిజం సంబంధించి బేస్ మీదే తీసుకుంటారు. ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మనకి యుఎస్ఏ కావచ్చు, జపాన్ కావచ్చు, లేదా సింగపూర్ కావచ్చు. ఇలాంటివన్నీ మనం ఈ క్యాపిటలిజం లేదా క్యాపిటల్ ఎకానమీ లేదా మార్కెట్ ఎకానమీకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ స్ట్రిక్ట్గా చెప్పాలంటే నో గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్, రైట్. గవర్నమెంట్ జోక్యం అయితే ఉండదు, రైట్. నెక్స్ట్ స్టేట్ ఎకానమీ అంటే ఏంటి? ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అనేది సింపుల్గా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఇక్కడ క్యాపిటలిజం అంటే మార్కెట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్, బట్ ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. స్టేట్ ఎకానమీ ఆర్ సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ అని కూడా మనం ఇక్కడ పిలుస్తాం. ఇది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ప్రైస్ డిటర్మినేషన్ అంటే ఎంత ప్రైస్ ఉండాలి అనేది కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ అండర్టేకింగ్లోనే ఉంటాయి, లేదా ఆర్ స్టేట్ అండర్టేకింగ్లో ఉంటాయి, రైట్. ఇవి మనకి ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్, సెంట్రలైజ్డ్ ప్లానింగ్గా మనం ఫోకస్ చేయొచ్చు. అయితే ఇందులో స్టేట్ ఎకానమీ మళ్ళీ మనకి 2 టైప్స్ అయితే ఉన్నాయి. అవి మనకి సోషలిస్ట్ ఎకానమీ, కమ్యూనిస్ట్ ఎకానమీ, రైట్. సో ఈ పర్టికులర్ గవర్నమెంట్ కంట్రోల్ అనేది మోస్ట్ ఇండస్ట్రీస్ని కంట్రోల్ చేస్తే కొన్ని రైట్స్ అయితే పీపుల్కి ఉంటే వాటిని మనం సోషలిస్ట్ ఎకానమీగా పిలుస్తాం. అంటే స్టేట్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్, ఒక ప్రముఖమైన పాత్ర అయితే గవర్నమెంట్ ప్లే చేస్తుంది, బట్ పీపుల్ అయితే కొన్ని హక్కులు అయితే ఉంటాయి ప్రజలకి, రైట్. దీనికి మనకి ఫస్ట్ వైల్ యుఎస్ఎస్ఆర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. క్యూబా లాంటి దేశాలు మనకి సోషలిస్ట్ ఎకానమీగా మనం చెప్పుకోవచ్చు. లేదా కమ్యూనిస్ట్ ఎకానమీ అనే టైప్ని మనం స్టేట్ ఎకానమీలో రెండో టైపు కమ్యూనిస్ట్ ఎకానమీ. ఇక్కడ గవర్నమెంట్ అనేది అన్ని బిజినెసెస్ కంట్రోల్లో ఉంటాయి, అదేవిధంగా ఎవ్రీ ఆస్పెక్ట్ అనేది కంట్రోల్లో, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇది మనకి అబ్సల్యూట్ కంట్రోల్గా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ pre-1985 చైనా, అంటే 1985 ముందు చైనా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఎకానమీగా చెప్పుకోవచ్చు. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మోర్ గవర్నమెంట్ కంట్రోల్ ఈక్వల్ టు కమ్యూనిస్ట్ అని చెప్పుకోవచ్చు, రైట్. అంటే సమ్ కంట్రోల్ అంటే కొంత కంట్రోల్ ఉంటే సోషలిస్ట్, రైట్. సోషలిస్ట్కి కమ్యూనిస్ట్కి డిఫరెన్స్ ఏంటి? మోర్ గవర్నమెంట్ కంట్రోల్ కమ్యూనిస్ట్, రైట్. సో సమ్ కంట్రోల్ సోషలిస్ట్, రైట్. అది ఈ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే. నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ అంటే ఎకనామిక్ సిస్టంలో 3వ టైప్ ఏంటి? మిక్స్డ్ ఎకానమీ. అంటే ఫస్ట్ది మనకి ఇక్కడ సోషలిస్ట్ ఎకానమీ, ఫస్ట్ది మనకి క్యాపిటలిస్ట్ ఎకానమీ, మార్కెట్ బేస్డ్ ఎకానమీ. సెకండ్ స్టేట్ ఎకానమీ. థర్డ్ది మనకి మిక్స్డ్ ఎకానమీ, రైట్. ఇందాక కన్ఫ్యూజ్ అవ్వకండి, స్టేట్ ఎకానమీలోనే 2 పార్ట్స్ ఉంటాయి. థర్డ్ది మనకి మిక్స్డ్ ఎకానమీ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా మనకి మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి? బోత్ క్యాపిటలిజం, సోషలిజం రెండు కలిస్తే దాన్నే మనం మిక్స్డ్ ఎకానమీగా చెప్తాం. అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ రెండు కాంప్లిమెంట్ ఈచ్ అదర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. క్యాపిటలిజం అంటే ఏంటి? ఫ్రీ మార్కెట్, ప్రైవేట్ ఓనర్షిప్. బట్ సోషలిజం గవర్నమెంట్ రెగ్యులేషన్, సోషల్ వెల్ఫేర్. ఇవి రెండు కలిస్తేనే మిక్స్డ్ ఎకానమీ, రైట్. అంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్ లాంటివి, హెల్త్ లాంటివి, డిఫెన్స్ లాంటివి, అవి కంట్రోల్లో, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, రైట్. బట్ బిజినెసెస్ అనేవి కొంత ఫ్రీగా ఆపరేట్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇండియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఈ దేశాలు మనకి మిక్స్డ్ ఎకానమీగా మనం చెప్పుకోవచ్చు. అంటే సింపుల్గా మనం చెప్పాలంటే ప్రైవేట్ ప్లస్ పబ్లిక్ టుగెదర్ ఈక్వల్ టు మిక్స్డ్, రైట్. మిక్స్డ్ ఎకానమీ, రైట్. సో అయితే
మనకి ఇండియన్ ఎకానమీ, ఇండియాస్ మిక్స్డ్ ఎకానమీలో పబ్లిక్ సెక్టార్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది. దానికి సంబంధించి రెగ్యులేషన్ కూడా చేస్తున్నాం. అంటే పబ్లిక్ సెక్టార్లో రైల్వేస్, పోస్ట్ ఆఫీస్, ఎడ్యుకేషన్ అనేది ఇంక్లూడ్ చేస్తుంటే, ప్రైవేట్ సెక్టార్లో టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అనేవి ఉంటాయి. రెగ్యులేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఓవర్సైట్ ఉంటుంది, సోషల్ ప్రోగ్రామ్స్ అనే వాటి మీద రెగ్యులేషన్ అనేది ఉంటుంది. రైట్, సింపుల్గా మనకి ఇప్పటి వరకు ఇది మనకి మేజర్గా సోషల్ సెక్టార్స్ అనేది, ముఖ్యంగా సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, మనం ప్రైమరీ సెక్టర్ కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి ఫార్మింగ్, ఫిషింగ్, మైనింగ్, రైట్, సెక్టార్స్ అనేది రైట్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ యాక్టివిటీ. సెకండరీ సెక్టార్ వచ్చేసరికి మనకి ఫ్యాక్టరీ అండ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ అనేది వస్తుంది. టెరిషరీ సెక్టార్ వచ్చేసరికి హెల్పింగ్ అదర్ సెక్టర్స్, అంటే ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ అన్నీ ఇందులోకి వస్తాయి. రైట్, సో ఇది మనకి బేస్డ్ ఆన్ ఎకనామిక్ యాక్టివిటీ నెంబర్ 1. సెకండ్, మనకి బేస్డ్ ఆన్ మనకి ఇక్కడ స్పెషలైజ్ సర్వీసెస్ ఏమున్నాయి, 2 ఉన్నాయి. అవి క్వాటర్నరీ సెక్టర్ కావచ్చు. రైట్, అది నాలెడ్జ్ అండ్ ఐటీ బేస్డ్, అంటే నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ మనకి క్వినరీ సెక్టార్ ఏదైతే ఉందో అది బిగ్ డెసిషన్స్ అండ్ ఇన్నోవేషన్, అంటే సిఇఓస్, సైంటిస్ట్స్, పాలసీ మేకర్స్ అందరూ ఇందులోకి వస్తారు. రైట్, సో నెక్స్ట్ మనకి థర్డ్ ఇంపార్టెంట్ కేటగిరీలో చూసుకుంటే ఆర్గనైజ్డ్ ఆర్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ బేస్డ్ ఆన్ ఎంప్లాయ్మెంట్. రైట్, సో ఇందులో మనకి ఆర్గనైజ్డ్ సెక్టర్ వచ్చేసరికి మనకి నో జాబ్స్, సెక్యూర్ జాబ్ ఉంటుంది, ఫిక్స్డ్ వేజెస్ ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి. రైట్, అన్ఆర్గనైజ్డ్కి వచ్చేసరికి మనకి నో జాబ్ సెక్యూరిటీ, లో వేజెస్ అనేది ఉంటాయి. రైట్, అవి గమనించాలి. ఫోర్త్ కేటగిరీలోకి వచ్చేసరికి మనకి బేస్డ్ ఆన్ ఎకనామిక్ సిస్టమ్స్. రైట్, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, క్యాపిటలిస్ట్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, ఇవన్నీ మనకి ఉంటాయి. రైట్, సో ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మర్ ఉంటే ఫార్మర్ని మనం ప్రైమరీగా పిలుస్తాం. లేదా నెక్స్ట్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది సెకండరీ. నెక్స్ట్ ఆ పర్టికులర్ ఫార్మింగ్ ఐటమ్ని మనకి ఈ కంపెనీకి లేదా ఫ్యాక్టరీకి తీసుకెళ్లే వెహికల్ ఏదైతే ఉందో, ట్రక్, మనకి ఇక్కడ టెర్షరీ. రైట్, ఇవి మనకి ఇక్కడ ఆలోచించాలి కనెక్టివిటీ అనేది. అయితే మనం ప్రైవేట్ వర్సెస్ పబ్లిక్ సెక్టర్స్ అనేవి మనం ఎగ్జాంపుల్ మనకి ఎల్ఐసి వర్సెస్ హెచ్డిఎఫ్సిగా మనం చెప్పుకోవచ్చు డైలీ లైఫ్లో చూసుకుంటే. రైట్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది చూస్తాం, పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్స్టేటింగ్కి సంబంధించి. అవి మోర్ ప్రైవేట్ సెక్టర్ రోల్ అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా నెమోనిక్స్ వైజ్ ఫార్మ్ ఫ్యాక్టరీ, ఫైనాన్స్కి సంబంధించి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, ఇవన్నీ మనకి ప్రామినెంట్గా ఈ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, సో ఇవి మనకి ఇంపార్టెంట్గా సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇవి ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇది స్టాటిక్ క్విక్ రివిజన్ కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ప్లేలిస్ట్లో ఉంటాయి కాబట్టి రివైజ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన MCQs టుమారోస్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.